సరే ఏంటి ఇంకా దాయడం ఎందుకు, రేస్తాగా పాయింట్కి వస్తాను. లాస్ట్ 24 కేసెస్ అన్నాం, దానికి ఏమైందో మీ అందరికీ తెలుసు. నేను లాస్ట్ ఒక హారర్ సినిమా చేశానండి, L7 అని, భయంకరంగా ఫ్లాప్ అయిన సినిమా. అప్పుడు అనుకున్నాను మనం నెక్స్ట్ హారర్ సినిమా చేస్తే మినిమం బొమ్మ పడిపోయే సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. అండ్ అందరూ హ్యాండిల్ చేయలేరండి. యాక్చువల్లీ ఏంటంటే చాలా చిన్న థ్రెడ్ ఉంటుంది అనమాట ఆ కామెడీకి, మరీ అసలు మొహం తిప్పుకుని వెళ్ళిపోయడానికి. అది చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అందరు చెప్పారు వేరే ఊళ్ళో ఏదో ఆడేది సినిమా అది ఇది, నాకు దాని గురించి తెలియదు, కానీ మా సినిమా అయితే అదిరిపోయిందండి. నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ చెప్పినట్టు స్ట్రిక్ట్లీ ఒక టార్గెట్ ఆడియన్స్ కోసం మాత్రమే. ఇందాక కూర్చున్నప్పుడు మా హీరోయిన్ చెప్పింది, నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ మీద 7,000 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, అసలు ఫస్ట్ లుక్ వచ్చి ట్రైలర్ ముందు 70,000 ఫాలోవర్స్. నేను సినిమా రిలీజ్ అవని అమ్మ 700K ఫాలోవర్స్ వస్తారు నీకు. టిపికల్ యూత్ కపుల్స్, సింగిల్స్ ఏదైతే ఎంజాయ్ చేస్తారో ఆ కాంటెంట్ చేశాము. ఇట్స్ అన్ అడల్ట్ హారర్ కామెడీ. ఫ్యామిలీలతో పిల్లలతో దయచేసి చూడొద్దు, కానీ చూసిన వాళ్ళు మాత్రం పొట్ట చించుకుని నవ్వుతారు. మా అన్న తాగుబోతు రమేష్ గారు సినిమాల్లో ఫస్ట్ టైం తాగుబోతు కాకుండా యాక్ట్ చేశారు. సత్యం రాజేష్ గారు, రఘుబాబు గారు, పూసాని గారు, చాలా ఇద్దరు హీరోయిన్లు, ఒక ఐటమ్ సాంగ్, అసలు ఏం కావాలో పైసా వసూలు అన్ని సినిమాల్లో ఉన్నాయి. ఈ నెల ఇంకో 2-3 వారాల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసుంటారు. ట్రైలర్ నచ్చిందా? నచ్చకుండా ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్. సినిమా ట్రైలర్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది. ఇక త్వరలో ఒక్కొక్క పాట కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం. మా సినిమాలో డైలాగ్ వస్తుంది ఓపెనింగ్లోనే, సినిమా మొదలయ్యే ముందు, అరే అందరూ నాప్కిన్ తీసి పెట్టుకుంటారా పైన కింద దుడుచుకోవాలన్నట్టు. సో ఇట్స్ ఆన్ ద ఫేస్. ఈ అమెరికన్ పై అట్లాంటి సినిమాలు ఎలా వస్తాయి ఆ జోనర్లో చేసాం. తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు.